అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీలలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 18వ భాగము. సర్వోదన ప్రీతి చిత్త అంటే అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించినది అని అర్థము. యాకన్యం భాస్వరూపిణి అంటే యాకని దేవత స్వరూపంలో ఉండునిది అని అర్థము. స్వాహ అంటే చక్కగా ఆహ్వానించినది అని అర్థము. స్వద అంటే శరీరాధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనము అని అర్థము. అమతిహి అంటే మతి లేదా బుద్ధి వికసించటానికి ముందు ఉన్న స్థితిని సూచించే శక్తి అని అర్థము. అంటే అమ్మవారిని పూజించటం వల్ల మనలోని అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తాయని అర్థము. మేధ అంటే ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది. అమ్మవారు ఎంతో మేధాశక్తితో ఉంటారు అని అర్థం. శృతి అంటే చెవులతో సంబంధం కలిగినది. వినే దానిని శృతి అంటారు. అంటే మనం ఏదైనా శ్రద్ధగా వినే శక్తి అమ్మవారు మనకి కలిగిస్తుంది. స్మృతి అంటే మరలా గుర్తుకు తెచ్చుకునే లక్షణం. ఒక్కసారి మనం అమ్మవారిని పూజించటం మొదలు పెడితే మనం సర్వకాల సర్వావస్థల యందు అమ్మవారి ధ్యానంలోనే మునిగిపోతాము అని అర్థం చేసుకోవాలి. అనుత్తమ అంటే తనను మించిన దేవతలు ఇంకొకళ్ళే ఎవరు లేరు. పుణ్యకీర్తి అంటే మంచి లేదా పవిత్రమైన యశస్సు కలిగినది అని అర్థం. పుణ్యలభ్య అంటే సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వల్ల పొందదగినది అని అర్థము. పుణ్యశ్రవణ కీర్తన అంటే పుణ్యశ్రవణమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము కలగజేయనిది. అంటే అమ్మవారిని పూజించటం వల్ల ఎప్పుడు మనం మంచి వినటం, మంచిగా మాట్లాడటం, మంచివి పాడటం లాంటివి చేస్తూ ఉంటామని అర్థము. పులోమజార్చిత అంటే పులోమని కూతురైన చేచే దేవచే ఆరాధించబడుతుంది అని అర్థము. బంధమోచిని అంటే అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయుచున్నది అని అర్థము. బంధురాలక అంటే అందమైన చిక్కనైన ముంగురులు కలిగినది అని అర్థము. విమర్శ రూపిణి అంటే జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము కలిగినది అని అర్థము. విద్య అంటే జ్ఞాన రూపిణి అని అర్థము. వేదాది జగత్స్రస్సు అంటే ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించినది అని అర్థము. సర్వవ్యాధి ప్రశమని అంటే అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనం కలగజేయుచున్నది అని అర్థము. అమ్మవారిని పూజించటం వల్ల ఏ రకమైన వ్యాధి అయినా కానీ ఉపశమనం పొందుతుంది అని అర్థము. సర్వమృత్యు నివారిణి అంటే సకల మృత్యు భయాలను పోగొడుతుంది. అమ్మవారి ధ్యానం వలన, అమ్మవారి స్తోత్రాలు పఠించటం వల్ల మనకి ఇన్ని రకాలైన ఉపయోగాలు కలుగుతాయి. అలాంటి మృత్యుభయాలు ఉండవని మనం అర్థం చేసుకోవాలి. అగ్రగణ్య అంటే దేవతలందరికన్నా కానీ ఉన్నతమైన స్థానంలో అమ్మవారు ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అచింత్య రూప అంటే చింతన ద్వారా తెలుసుకున్నట్టుకు అలివి కానిది. అంటే అమ్మవారిని మనం ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో ఎక్కువగా ధ్యానం చేయటం వల్లనే అమ్మవారిని మనం అర్థం చేసుకుంటాము అని అర్థం. కలికల్మషనాశిని అంటే కలియుగము మలయనంలో పోగొట్టినది అని అర్థము. ఈ కలియుగంలో ఉన్న అన్ని మలినాలను అమ్మవారిని పూజించటం వల్ల తొలగిస్తుంది అని అర్థము. కాత్యాయని అంటే కతిని ఆశ్రమంలో పుట్టి పెరిగినది అని అర్థము.
కాలహంత్రి అంటే కాలమును హరించున్నది అని అర్థము. కమలాక్ష నిషేవిత అంటే విష్ణుమూర్తిచే విశేషంగా సేవించబడుతున్నది అని అర్థము. అంటే ఆ శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారిని పూజిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. తాంబూల పూరితముఖి అంటే తాంబూలము చేత నిండి పండిన నోరు కలిగినది అని అర్థము. దాడిమి కుసుమ ప్రభ అంటే దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లుతున్నది అని అర్థము. మృగాక్షి అంటే ఆడలేడి కన్నులు ఉండే లక్షణము గల కళ్ళు కలది అని అర్థము. అంటే అమ్మవారి కళ్ళు ఎంతో అందంగా లేడి కళ్ళు వలె వేదుతున్న చేప కళ్ళు లాగా చేపలాగా అమ్మవారి కళ్ళు ఎంతో మంచిగా ఉంటాయి అని అర్థము. మోహిని అంటే మోహమును కలిగింపజేయనిది అని అర్థం. ముఖ్య అంటే ముఖ్యరాలు, అందరికంటే ప్రథమగా పూజించదగిన దేవత అని అర్థము. మృడాని అంటే మృడిని పత్ని అని అర్థము. మిత్రరూపిణి అంటే మిత్రుడిని పిలువబడే సూర్యుని రూపముగా ఉన్నది. అంటే మనం సూర్యుడిని మిత్రాయ అంటాం కదా. మార్నింగ్ కూడా ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని చాలామంది జపిస్తారు సూర్యుడిని చూసుకుంటూ. అమ్మవారు ఆ అంశకి చెందినది అని, సూర్యుని అంశకు చెందినది అని అర్థము. నిత్యతృప్త అంటే నిత్యము సంతృప్తితో స్వభావము కలిగి ఉన్నది అని అర్థము. భక్త నిధి అంటే భక్తులకు నిధి వంటిది అని అర్థము. నియంత్రి అంటే సర్వమును నియమించున్నది అని అర్థము. నిఖిలేశ్వరి అంటే సమస్తమునకు ఈశ్వరి అని అర్థము. మైత్రాది వాసన లభ్య అంటే మైత్రి మొదలైన వాసన చతుష్టము కలవారిచే పొందబడుచున్నది అని అర్థము. మహాప్రళయ సాక్షిని అంటే మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉండునిది అని అర్థము. పరాశక్తి అంటే అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి అని అర్థము. అంటే అన్ని శక్తుల కన్నా అమ్మవారి శక్తి గొప్పదని మనము అర్థం చేసుకోవాలి. పరానిష్ట అంటే సర్వాంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించినది అని అర్థము. ప్రజ్ఞాన గణరూపిణి అంటే గణరూపము దాల్చిన ప్రజ్ఞ కలిగినది అని అర్థము. మాధ్వీ పానాలస అంటే మధు సంబంధమైన పానము వల్ల అలసత్యము చెందినది అని అర్థము. మత్త అంటే నిత్యము పరవశ్యముతో ఉండినది, ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని అర్థము. మాతృకా వర్ణరూపిణి అంటే అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండినది అని అర్థము. మహాకైలాస నిలయ అంటే గొప్పదైన కైలాసమే నిలయముగా కలిగినది అని అర్థము. మృణాల మృదు దుర్లత అంటే తామర తుండల వంటి మృదువైన బాహువులు కలిగినది అని, అంటే అమ్మవారి బాహువులు ఎంతో మృదువైనవి అని అర్థము. మహనీయ అంటే గొప్పగా ఆరాధించబడినది అని అర్థము. దయామూర్తి అంటే మూర్తి భవించిన దయా లక్షణము కలిగినది, అంటే అమ్మవారు ఎంతో దయతో ఉంటారు అని అర్థము. మహాసామ్రాజ్యశాలిని అంటే పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధికారిని, అంటే అమ్మవారే ఈ విశ్వమంతటికి అధికారిని అని మనం అర్థం చేసుకోవాలి.
ఆత్మ విద్య అంటే ఆత్మకు సంబంధమైన విద్యా స్వరూపురాలు అని అర్థము. మహావిద్య అంటే గొప్పదైన విద్యా స్వరూపురాలు అని అర్థము. శ్రీ విద్య అంటే శ్రీ విద్యా స్వరూపిణి అని అర్థము. కామసేవిత అంటే కామునిచే సేవించబడినది అని అర్థము. శ్రీ షోడశాక్షరి విద్య అంటే సకల మంగళప్రదమైన 16 లక్షణాల మంత్రములకు సంబంధించిన విద్యా స్వరూపిణి అని అర్థము. త్రికూట అంటే 3 కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి అని అర్థము. కామకోటిక అంటే కామమునకు పై అంచుగా గలది అని అర్థము. కటాక్ష కెంకరి భూత కమలాకోటి సేవిత అంటే అనుగ్రహ వీక్షణ మాత్రముచే మృత్యులుగా చేయబడిన శ్రీ సతులు సమూహము చేత సేవించబడుచున్నది అని అర్థము. శిరస్థిత అంటే తల మీద పెట్టుకోవలసినది అని అర్థము. చంద్రనిభ అంటే చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కలిగినది అని అర్థము. అంటే అమ్మవారు ఎంతో కాంతివంతముగా ఉంటారు అని అర్థము. పాలస్థ అంటే పాల భాగమునందు ఉండునది అని అర్థము. అందుకే పౌర్ణమి రోజు చంద్రుని ఎదురుగా పాలను ఉంచి ఆ పాలల్లో అమ్మవారి చంద్రబ్రహ్మం చూస్తూ అమ్మవారిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుందని అంటారు. ఇంద్రధను ప్రభ అంటే ఇంద్రధనుసులోని రంగులు కాంతితో సమానమైన కాంతులతో అమ్మవారు ఎప్పుడూ వెలుగుతూ ఉంటారు అని అర్థము. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల తర్వాత నామాల అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.